2002లో కారుతో ఢీకొట్టి పరారైన కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు 5 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ ముంబై సెషన్స్ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. 13 ఏళ్ల పాటు సుదీర్ఘ విచారణ సాగిన ఈ కేసులో సల్మాన్ నేరం చేసినట్లు కోర్టు నిర్ధారించింది. సల్మాన్ పై నమోదైన 8 అభియోగాలు రుజువైనట్లు స్పష్టం చేసింది. ఆ రోజు సల్మాన్ మద్యం సేవించి కారు నడిపాడని, ఘటనకు ఆయనే కారణమని తేల్చి చెప్పింది. మద్యం మత్తులో రోడ్డు పక్కన నిద్రిస్తున్న వారిపై నుంచి కారు నడిపిన సల్మాన్ ఒకరి మృతికి, 4 గాయపడటానికి కారణమయ్యాడు. లో కారుతో ఢీకొట్టి పరారైన కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ను ముంబై సెషన్స్ న్యాయస్థానం దోషిగా నిర్ధారించింది. అనేక మలుపులు తిరిగిన ఈ కేసులో ఉద్దేశపూర్వకం కాని హత్యా సెక్షన్ కింద విచారించిన న్యాయస్థానం సల్మాన్ నేరానికి పాల్పడినట్లు నిర్ధారించింది. ఈ కేసులో ఏప్రిల్ 21తో వాదనలు ముగియగా మొత్తం 27 మంది సాక్షులను న్యాయస్థానం విచారించింది. మద్యం సేవించి కారు నడిపిన సల్మాన్ ఒకరి మృతికి, 4 గాయపడటానికి కారణమయ్యాడు. ప్రమాద సమయంలో కారు తాను నడపలేదని, డ్రైవర్ అశోక్ సింగ్ వాహనాన్ని నడిపినట్లు సల్మాన్ చేసిన వాదనను న్యాయస్థానం తోసిపుచ్చింది. చోదకుడు కారు నడిపాడనే కట్టుకథని నమ్మబోనని న్యాయమూర్తి దేశ్పాండే స్పష్టం చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో సల్మాన్ మద్యం సేవించి ఉన్నాడని, వాహనం నడిపేందుకు అనుమతి పత్రం కూడా అతని వద్ద లేదని కోర్టు తెలిపింది. సల్మాన్పై నమోదైన 8 అభియోగాలు రుజువయ్యాయని న్యాయస్థానం స్పష్టం చేసింది. సల్మాన్ చేసిన సామాజిక సేవను దృష్టిలో పెట్టుకుని గరిష్టంగా 2 ఏళ్లు జైలు శిక్ష, జరిమానాతో సరిపెట్టాలని సల్మాన్ తరపు న్యాయవాదులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే వారి విన్నపాన్ని కోర్టు మన్నించలేదు. సల్మాన్కు 5 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. సెషన్స్ న్యాయస్థానం తీర్పుపై సల్మాన్ న్యాయవాదులు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నారు. 3 ఏళ్ల కంటే ఎక్కువగా శిక్ష పడినందున హైకోర్టులో బెయిల్ లభించే వరకు సల్మాన్ జైల్లో గడపాల్సిందే. కోర్టు సల్మాన్ను దోషిగా నిర్ధారిస్తూ తీర్పు వెలువరించిన వెంటనే సల్మాన్ సోదరులు అర్బాజ్ ఖాన్, సోహెల్ ఖాన్లు న్యాయస్థానం నుంచి వెళ్లిపోయారు. కోర్టు నుంచి బయటకు వస్తూ సోదరులు కంటతడి పెట్టారు. సల్మాన్ తల్లి కూడా తీర్పు వెలువడిన వెంటనే కన్నీటి పర్యంతమయ్యారు. కోర్టు నుంచి బయటకు వచ్చిన సల్మాన్ సోదరులను మీడియా ప్రతినిధులు చుట్టుముట్టారు. మాట్లాడాలని కోరినా వారు మాత్రం వేదనతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.